డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ 24 సంవత్సర వార్షికోత్సవం కేఎల్ మహేందర్ నగర్ సూచనా కేంద్ర ప్రతినిధి మేడ్చల్ జిల్లా గట్కేసరి మండలం పోచారం జేహెచ్ఎంసీ అన్నోజీగూడ కేఎల్ మహేందర్ నగర్ దివ్యాంగుల కాలనీలో ఎస్పీ యొక్క ఉపేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో కాలనీలోని వికలాంగులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ సూచనా ప్రతినిధి హాజరయ్యారు। వార్షికోత్సవంలో భాగంగా కాలనీ వాసులకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమం ఉద్దేశించి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జేరిపోతుల పద్మ మాట్లాడుతూ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో 24 సంవత్సరాలుగా 28 రాష్ట్రాలలో 2000కు పైగా డిజిటల్ కేంద్రాలను నడిపిస్తున్నారు। వీవర్స్ కమ్యూనిటీ నల్గొండ వరంగల్ జిల్లాలో 10 సెంటర్లు నడుస్తున్నాయి। వికలాంగులకు డిజిటల్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలోనే 110కి పైగా డిజిటల్ ఎంపవర్మెంట్ సెంటర్లు నడిపిస్తున్నారు। ఈ ఉత్సవాల్లో భాగంగా ఫ్లికార్డులు పట్టుకుని డిజిటల్ ఫౌండేషన్ సహాయ సహకారాలు ప్రతి ఒక్క పౌరుడికి అందేలా చూడాలని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉండాలి అని కోరుతూ ఫ్లికార్డులు ప్రదర్శించారు। డిజిటల్ సాధికారిక ఫౌండేషన్ వారి సహకారంతో నడుస్తున్న కేఎల్ మహేంద్ర నగర్ సూచన ప్రెన్యూర్ కేంద్రం కేఎల్ మహేందర్ ఎస్పీ యొక్క ఉపేందర్ కార్యక్రమంలో అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల లింగమల, ఉప్పల బాల నర్సయ్య, గడ్డం అంజయ్య, వనిత, దివ్య, సంతోషి, నుస్రత్, బన్నీ, రుక్మిణి, బాలమణి, అరుణ, నిర్మల, రేఖ, సంధ్య, రాములమ్మ, పూజిత, బన్నీ, మహేంద్ర, కౌడిన్య, సుదీప్ తదితరులు పాల్గొన్నారు। అయిపోయిందట ఆటల పోటీల కార్యక్రమం సూచన ప్రీమియర్ సెంటర్ కేఎల్ మహేందర్ నగర్। అవును ఎంకరేజ్మెంట్ చేయాలి అందరూ పిల్లలు। ఈరోజు డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ 24వ వార్షికోత్సవం మేడ్చల్ జిల్లా పోచారం జిహెచ్ఎంసీ అన్నోజీగూడ కేఎల్ మహేందర్ నగర్ దివ్యాంగుల కాలనీలో ఎస్పీ సెంటర్ మొక్క ఉపేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది। ముఖ్య ఉద్దేశం గతంలో ఒక సెంటర్లోనే ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకునేది, కానీ ప్రజెంటు 28 రాష్ట్రాల్లో 24 సంవత్సరాలుగా 28 రాష్ట్రాల్లో ఈ 2000 పైగా కేంద్రాలు నడుస్తున్నాయి। అలాగే తెలంగాణలో 120 సెంటర్లు వికలాంగుల కోసం ఈ డిజిటల్ ఫౌండేషన్ సెంటర్ నిర్మించడం జరిగింది। అందులో 10 వీవర్స్ నల్గొండ వరంగల్ జిల్లాలో వీవర్స్ అంటే మగ్గం సంబంధించి సెంటర్లు నడుస్తున్నాయి। మొత్తం 120 సెంటర్లు తెలంగాణలో డిజిటల్ ఫౌండేషన్ సెంటర్ నడుస్తున్నాయి। అదేవిధంగా ఈ ముఖ్య ఉద్దేశం ఈ సెంటర్ల వల్ల
ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అనేది విస్తరించాలి. ఇలా విస్తరించడం ద్వారా వారికి ప్రజలకు అందుబాటులో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండడం వల్ల జిరాక్స్ కానీ పథకాలు కానీ ప్రభుత్వం పథకాలు కానీ అన్నీ తెలవడం జరుగుతుంది. వారు వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు పొందడానికి, ఉపాధి పొందడానికి, వాడి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది, వాళ్ళు బతికే స్థాయి ఏర్పడుతుందని ఆ ఉద్దేశంతో డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు వికలాంగుల కోసం ఈ సెంటర్లు నిర్మించడం జరిగింది. ఈ సూచన ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ కేఎల్ మహేందర్ నగర్ సెంటర్ నుంచి మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి ప్రతి సెంటర్లో కూడా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని తలపెట్టింది సూచన ట్రైనింగ్ సెంటర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్. ఆ విధంగా ప్రతి వ్యక్తికి ఈరోజు ఇలా నిర్మించుకోవడం వల్ల, ఈరోజు ఇలా ఉత్సవాలు చేసుకోవడం వల్ల, ప్రతి సెంటర్లో ఉత్సవాలు చేసుకోవడం ద్వారా 10 మంది రావడం జరుగుతుంది. ఆ 10 మందికి ఈ యొక్క డిజిటల్ ఫౌండేషన్ వారు నిర్వహించే కార్యక్రమాలు తెలుస్తాయి. ఆ విధంగా వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రజలకి, వికలాంగులకు వారి యొక్క ఆత్మన్యూనత భావాన్ని, వాళ్ళ యొక్క ఆత్మధైర్యాన్ని ముందు తీసుకురావడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు, ఆటల పోటీల కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన మేడం సీనియర్ ప్రైవేట్ ఆఫీసర్ జరిపోతల పద్మ మేడం గారు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాకు ఆనందదాయకంగా ఉంది రావడం వల్ల. వారితో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వికలాంగుల ప్రతినిధులు వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి మారుమూల గ్రామం అంటే ఇప్పుడు కనెక్టివిటీ ఉండదు, నెట్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని గ్రామాలు ఉన్నాయి. కనీసం జిరాక్స్ తీసుకోవాలన్నా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు జర్నీ చేయాల్సిన గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని స్టేట్లలో, కొన్ని జిల్లాలలో. అట్లా కాకుండా ప్రతి మారుమూల గ్రామంకి ఇంటర్నెట్ సర్వీసెస్ అందించాలి. ప్రతి ఒక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్ని ఒక ఎంటర్టైనర్గా తయారు చేయాలి. అంటే వాళ్ళేం ఫ్రీగా ఇవ్వరు, కానీ వీళ్ళని ఒక బిజినెస్ మోడ్లోకి నడిపించాలి. వీళ్ళకు ఒక సెల్ఫ్గా నేను ఒక ఆదాయం సంపాదించుకుంటున్నా, నాకు ఒక ఆదాయం ఉంది, నాకు ఒక బిజినెస్ ఉంది అనేలాగా వాళ్ళు కూడా గర్వంగా బతకడం కోసం ఒక ప్లాట్ఫామ్ అలా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలో పనిచేస్తుంది. ఇప్పటికీ 24 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉంది. ఇప్పుడు 24వ సంవత్సరం దాటి 25వ సంవత్సరంలోకి వెళ్తారు. అట్లా 25వ సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు కొంచెం అంతకుముందు ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్క చోట చేసేది ప్రోగ్రామ్. అంటే స్టేట్లో పనిచేసే స్టాఫ్, ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ ఒకే దగ్గర నిలబడి చేసేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి గ్రామం వెళ్ళింది సెంటరు, ప్రతి మారుమూల గ్రామం వెళ్ళింది. ఇట్లా ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో సెలబ్రేట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తుంది. ఇంకా పీడబ్ల్యూడీస్ ఎంపవర్ అవుతారు, ఇలాంటి సెంటర్స్ పెట్టుకుంటారు, వాళ్ళకు కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఇంకా ఈ 10 మంది కలిసినప్పుడు ఒక డిఫరెంట్ ఆలోచన వస్తుంది. నేను కూడా చేస్తుంటే బాగుంటుంది, ఇది కాదు ఇంకొకటి చేస్తుంటే బాగుంటుంది. అట్లా అందరినీ కలపడం కోసము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇంకా దీన్ని ఉద్దేశించి ఉపేందర్ మాట్లాడాలి, నేను అసలు మాట్లాడేది కాదు, తనే మాట్లాడాలి. ఈరోజు మన వికలాంగుల కాలనీలో మేడ్చల్ జిల్లా మన పోచారం మున్సిపాలిటీ అన్నోజుగూడ వికలాంగుల కాలనీలో కేఎల్ మహేందర్ నగర్లో ఈరోజు డిజిటల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సూచన ట్రైనింగ్ సెంటర్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ విధంగానే మేడం గారి ఆధ్వర్యంలో, పద్మ మేడం గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఆ యొక్క ఫౌండేషన్ 24వ వసంతం, 24 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనం నడిపించుకుంటున్నాం ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ ఇక్కడ అన్నోజుగూడలో. కాబట్టి ఈరోజు 24వ సంవత్సరం ఫౌండేషన్ డే ఈరోజు నిర్వహించుకుంటున్నాము. సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన కాలనీ వాసులందరికీ కూడా ఈ మేడం గారు, ఫౌండేషన్ సంబంధించిన మేడం గారు చాలా ఎప్పుడో కార్యక్రమాలు
ప్రతిసారి కూడా వచ్చి తెలియజేయడం జరుగుతుంది, ఏమేమి చేయాలి, ఏమి అవసరం ఉన్నాయని వికలాంగులకి. ఆ విధంగా మనం చూసిన ప్రీనియర్ సెంటర్లో మనకి ఇంటర్నెట్ జిరాక్స్ అన్ని రకాలుగా అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏమి ఉన్నాయో, ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఈ యొక్క ఇచ్చిన సిస్టమ్స్ ద్వారా ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ విషయం ద్వారా మనం అందరికీ తెలియజేస్తూ మన వాళ్ళకు కూడా మనకు ఒక ఉపాధి కల్పించిన వాళ్ళ ద్వారా మన ఉపాధి జనాలకు కూడా అందిస్తూ సేవలు అందిస్తున్నాం. ఆ విధంగా మాకు అందించడం చేసినందుకు మన డిజిటల్ ఫౌండేషన్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారికి ఈ విధంగా ఇంకా ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్క వికలాంగులు కూడా అత్యధిక అసలు అట్టడుకోగల వికలాంగులు అది ప్రభుత్వం గుర్తించకపోయినా కానీ ఈ యొక్క డిజిటల్ కల్పిస్తూ వాళ్ళ యొక్క ఫౌండేషన్ వారు, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు గుర్తించి ఉపాధి కల్పిస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై డిజిటల్ ఫౌండేషన్, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్, జై ఇంటర్నెట్.